ఓలమ్మో! ఓలమ్మా! మన వరుణ్ సందేశ్ భయ్యా ఇలా అయిపోయాడేంటి? వామ్మో! నిజం చెప్తున్నా ప్రెజెంట్ వరుణ్ సందేశ్ ఫామ్‌లో లేడు గానీ, ఆయన విలన్‌గా చేస్తే మాత్రం ఫామ్‌లో వస్తాడు భయ్యా. ఎందుకు చెప్తున్నానో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు అర్థమైతది. అండ్ అదొక స్మార్ట్ రిక్వెస్ట్. వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హై గైస్, టుడేస్ ద రివ్యూ ఆఫ్ రాచరికం. విజయ్ శంకర్ హీరో, అప్సర రాణి హీరోయిన్ అండ్ వరుణ్ సందేశ్ ఉన్నారు. అండ్ ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. సినిమా అయితే చూడడం జరిగింది భయ్యా. సో సినిమా ఎలా ఉందంటే రాజకీయం గురించి ఉంది అండ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి అండ్ ఊర్లో జరిగే స్టోరీ. స్పాయిలర్ అయితే చేయను. నాకు నచ్చిన పాయింట్స్ అంటే ప్లస్ అండ్ మైనస్ అయితే చెప్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి. డిసప్పాయింట్ మరీ అంత అవ్వలేదు, సాటిస్ఫై మరీ అంత అవ్వలేదు. ఓకే, పర్వాలేదు. వన్ టైం వాచబుల్ అనిపించింది అంతే. వరుణ్ సందేశ్ ఆ లుక్లో మాత్రం నిజంగా మాస్తున్నాడు భయ్యా. నేను గుర్తుపట్టలే. షికావత్ 2.2 అనిపించింది ఆయన చూసినాక. నిజంగా చెప్తున్నా, పుష్ప 3లో వరుణ్ సందేశ్ని తీసుకోండి, మాస్ ఉంటుంది. విలన్గా తీసుకోండి, నేనైతే విలన్గా చూడాలనుకుంటున్నా. ఇన్ని రోజులు మనం లవర్ బాయ్గానే చూసినాం అండ్ ఆయన లుక్ కూడా ఒకే విధంగా చూసినాం. ఇప్పుడు డిఫరెంట్ లుక్లు అయితే కనిపించాడు ఈ రాచరికం సినిమాలో. సో బాగుంది భయ్య ఆ లుక్. సినిమా కొంచెం కొన్ని చోట్ల స్లో అనిపిస్తుంది, కొన్ని చోట్ల బాగుంటుంది. యాక్షన్ మాత్రం అద్దరిపోయింది భయ్య. యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. మ్యూజిక్ కూడా ఓకే. యా, వన్ టైం వాచబుల్. నేనైతే ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూసిన. ఓకే. సో మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.